వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణలో హెరిటేజ్ ప్రాపర్టీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది తెలంగాణ. అయితే ఇప్పుడు ఆ యొక్క హెరిటేజ్ ప్రాపర్టీస్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం పైగా ప్యాలెస్ పైన. మరోవైపు చిరాన్ ఫోర్ట్ క్లబ్, అట్లాగే ఫతే మైదాన్ క్లబ్, ఇట్లా చాలా క్లబ్స్ హైదరాబాద్లో ఉంటాయి. కాకపోతే ఇవాళ నిజాం కాలం నాటి నిర్మించినటువంటి ఆ యొక్క కట్టడాలన్నీ కూడా ఇవాళ ప్రమాదంలో పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే చిరాన్ ఫోర్ట్ క్లబ్ అంటే హైదరాబాద్ నడి బొడ్డునున్నటువంటి పైగా ప్యాలెస్, దానికి ఆనుకొని అంటే ఒకటే పైగా ప్యాలెస్లోనే రెండు భాగాలుగా ఉంది. ఒకటేమో చిరాన్ ఫోర్ట్ క్లబ్ నడుస్తుంది, ఇంకోటేమో పైగా ప్యాలెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ చిరాన్ ఫోర్ట్ క్లబ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ మంచిర్యాలకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి, బ్రిగేడ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఇవాళ హెరిటేజ్ ప్రాపర్టీని మొత్తం డెమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్తంభాలు కానీ, లేకుంటే ఆ యొక్క చిరాన్ ఫోర్ట్ క్లబ్ ఒక హెరిటేజ్ ప్రాపర్టీని ఇవాళ పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రేమ్ సాగర్ రావు ఏమో రెనోవేషన్ చేస్తున్నామని చెప్తూనే ఇవాళ ఆనవాళ్ళన్నింటినీ కూడా తుడి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పైగా ప్యాలెస్ పైన ఉన్నాం. ఇక్కడ హెరిటేజ్ ప్రాపర్టీస్ చూసుకోవచ్చు. ఈ యొక్క నిర్మాణం పురాతనమైంది, దాదాపుగా 150 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్యాలెస్ ఇది. ఒకప్పుడు ఫలక్నామా ప్యాలెస్ అయినా, లేదంటే కనుక పైగా ప్యాలెస్, ఇవన్నీ కూడా 150 ఏళ్ళ చరిత్ర. మన హైదరాబాద్ నగరానికి ఎట్లా చరిత్ర ఉందో, నిజాం కాలం నాటి చరిత్ర, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు స్పష్టంగా ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఈ యొక్క పైగా ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో అటువంటి రీతిగానే దానికి ఆనుకోనే ఉంది అక్కడ ఉన్నటువంటి చిరాన్ ఫోర్ట్ క్లబ్. అంటే అంటే పైగా ప్యాలెస్ ఆనుకోనే ఉంటుంది చిరాన్ ఫోర్ట్ క్లబ్. అయితే ఇప్పుడు ఆ యొక్క ఫోర్ట్ క్లబ్లో ఆ చిరాన్ ప్యాలెస్ కూడా ఇవాళ ప్రమాదకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకోవచ్చు మనం, ఒకసారి మన కెమెరామెన్ జూమ్ చేసి చూపిస్తారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ ప్రాపర్టీస్ అన్ని కూడా, అంటే ఆ యొక్క వాల్స్కు ఉన్నటువంటి కిటికీలు కానీ, దర్వాజాలు కానీ, ఇవన్నీ కూడా తొలగిస్తూ పూర్తి స్థాయిలో పైన ఉన్నటువంటి అంటే సీలింగ్ను కూడా మొత్తం నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు దానికి ఆనుకున్నటువంటి ల్యాండ్ ఏమో ప్రేమ్ సాగర్ రావు వేరే ప్రైవేట్ కంపెనీకి సేల్ చేశారని చెప్తున్నారు. కానీ దానికి ఆనుకున్నటువంటి ఫోర్ట్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రమాదకరంగా ఉంది. మొత్తం డెమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు ఉబేదుర్ రెహమాన్ ఎవరైతే ఆ పైగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాయల్ మెంబర్, అంటే గ్రేట్ గ్రాండ్ సన్ ఇవాళ ఇక్కడ నివసిస్తున్నారు పైగా ప్యాలెస్ లో. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మార్చి 23న ఇవాళ కట్టడాలన్నీ కూడా ఏమి చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ ఇవాళ ఏప్రిల్ 4 నుంచి మొదలైనటువంటి డెమాలిషన్ ఇవాళ ఏప్రిల్ 7వ తారీఖు 3 రోజుల్లోనే పెద్ద ఎత్తున ఇవాళ చిరాన్ ఫోర్ట్ క్లబ్ అంతా కూడా డెమాలిష్ అయినటువంటి పరిస్థితి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాము అక్కడ మీకు, ఎందుకంటే లోపలికి చిరాన్ ఫోర్ట్ క్లబ్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడి నుంచే మనం జూమ్ చేద్దాం. కాకపోతే అక్కడ చూసుకోవచ్చు మొత్తం పూర్తి స్థాయిలో డెమాలిషన్స్ జరుగుతున్నాయి. ఒకవైపు ఆపమంటే కూడా పనులు ఆపే పరిస్థితి లేదు, పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ దీనికి ఒకసారి ఈ పైగా ప్యాలెస్ చరిత్ర కూడా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్బాలుద్దౌలా ఎవరైతే నిజాం 6వ నిజాంకి సంబంధించినటువంటి గ్రేట్ గ్రాండ్ సన్, ఆయన నిర్మించినటువంటి ఈ ప్యాలెస్లు ఇవన్నీ కూడా. అయితే ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పట్లో వాళ్ళకి సంబంధించినటువంటి రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళ కూతుర్లు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి డాటర్స్ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ పైగా ప్యాలెస్ కూడా రెండుగా కొంత వాళ్ళ పార్టీషన్స్లో భాగంగా డివైడ్ అయిన తర్వాత ఎవరైతే మంచిర్యాల అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ్ సాగర్ రావు ఉన్నారో ఆయన ఇన్వాల్వ్ అవటం, అట్లాగే ఆయన అటువైపు ఉన్నటువంటి పైగా ప్యాలెస్, అటువైపు ఉన్నటువంటి చిరాన్ ఫోర్ట్ ని కూడా కొంత లీజుకు తీసుకోవడం. ఇప్పుడు లీజుకు తీసుకున్న తర్వాత అక్కడ పెద్ద ఎత్తున ఆయన రెనోవేషన్ పేరుతో ఇవాళ చిరాన్ ఫోర్ట్ క్లబ్ హెరిటేజ్ ప్రాపర్టీ అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ చిరాన్ ఫోర్ట్ క్లబ్ ఆనుకొనే ఉన్నటువంటి ఓపెన్ సైట్ ఉంది. ఆ సైట్ లోనే బ్రిగేడ్ కన్స్ట్రక్షన్స్, కొంత ప్రైవేట్ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ తోటి బ్రిగేడ్ కన్స్ట్రక్షన్స్ అక్కడ పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసి పెద్ద ఎత్తున సెల్లార్ తవ్వకాలు నిర్మించింది. సో ఇప్పుడు అక్కడ సెల్లార్ తవ్వకాలు నిర్మించిన తర్వాత కూడా ఆ యొక్క పూర్తి స్థాయిలో భూమిని తొలచడం ద్వారా, లేకుంటే సెల్లార్ నిర్మాణం ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క ఫోర్ట్ కూడా ప్రమాదకరంగా ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీ లెగసీకి సంబంధించి, అంటే పైగా ఫ్యామిలీ కూడా ఇవాళ ఆరోపిస్తుంది. అంటే ప్రధానంగా అక్కడ నిర్మాణాలు కనుక చేపడితే ఈ యొక్క హెరిటేజ్ ప్రాపర్టీ ప్యాలెస్ కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ మీరు విజువల్ లో చూసుకోవచ్చు, ఇక్కడ ఓపెన్ ల్యాండ్ తో పాటుగా మినార్ ఉంది. అయితే ఎప్పటి నుంచో హెరిటేజ్ గా ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ప్యాలెస్ కి 6 ద్వారాలు, ఈ బేగంపేటలో ఉన్నటువంటి ప్యాలెస్ కి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మినార్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో డెమాలిష్ అయినట్టుగా కొంత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పూర్వీకులు ఎవరైతే ఈ యొక్క
ప్రాపర్టీకి సంబంధించిన రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, పైగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. అంటే ప్రధానంగా హెరిటేజ్ ప్రాపర్టీని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు ఇవాళ ఇతర అంటే థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ తోటి డబ్బులకు ఆశపడి లేకుంటే బ్రిగేడ్ కంపెనీ తోటి వాళ్ళు కొలాబరేషన్ అయ్యి ఇవాళ పూర్తిగా హెరిటేజ్ ప్రాపర్టీని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చిరాన్ ఫోర్ట్ క్లబ్లో కూడా పెద్ద ఎత్తున ఇవాళ డెమాలిషన్స్ చేసి అంటే మోడర్నైజేషన్గా లేకుంటే మేము ఇంకా ఆధునీకరిస్తామని చెప్పి మొత్తం ఉన్నట్టుగా కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. లోపల ఇంటర్నల్గా ఎవరికి తెలియకుండా, నలుగురికి కనబడకుండా లోపలే ఇవాళ కూలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ హెరిటేజ్ అంటే అప్పట్లో 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి యొక్క ప్యాలెస్లో స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు లేకుండా అంటే అక్కడ చూసుకోవచ్చు స్తంభాలను కొంత డెమాలిషన్ చేస్తున్నారు. అట్లాగే అక్కడ సంబంధించినటువంటి రాయల్ గేట్స్ అంటే ఎంట్రీస్ ఉంటాయి టేక్ వుడ్ తోటి పూర్వకాలంలో దాదాపుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ యొక్క ఆ వాకిళ్ళు కానీ కిటికీలు కానీ ఇవన్నీ కూడా దర్వాజాలన్నీ కూడా నేలమట్టం చేసి వాటిని తొలగించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా అంటే లేటెస్ట్ మోడర్నైజేషన్ పేరుతోటి ఆధునీకరిస్తామని చెప్పి ఆ యొక్క ఆనవాళ్ళను తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. హెరిటేజ్ ప్రాపర్టీకి ఇవాళ ప్రమాదకరంలో పడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ సెల్లార్ వర్క్స్లో భాగంగా ఇక్కడ ల్యాండ్ సెల్లార్ కోసం కూడా భారీ స్థాయిలో తవ్వకాలు చేపట్టారు. ఈ యొక్క సెల్లార్ తవ్వకాలతో కూడా ఈ ప్యాలెస్కి కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో లోతట్టుగా ప్రాంతాల్లో కనుక అంటే భూ పొరల్లో కొంత చేంజెస్ వచ్చి ఖచ్చితంగా ఈ పక్కనే ఉన్నటువంటి ప్యాలెస్ కూడా ప్రమాదకరంలో పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆ యొక్క రాయల్ అంటే ఈ యొక్క పైగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ పైగా ఫ్యామిలీకి సంబంధించి నజీర్ నవాజ్ జంగ్ అట్లాగే ఫరీద్ నవాజ్ జంగ్ ఇట్లా వీళ్ళిద్దరికి కూడా గ్రేట్ గ్రాండ్ సన్స్ ఇద్దరికి కూడా ఈ యొక్క ప్రాపర్టీని కొంత ఈక్వల్గా షేరింగ్ వచ్చింది. ఒకరేమో ఇక్కడ ఉన్నటువంటి ఉబేదుర్ రెహమాన్ ఎవరైతే పైగా ప్యాలెస్కి సంబంధించి ఇప్పుడు ఆ పైగా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఇదంతా కూడా ఆయన ఆపరేషన్ చేస్తుంటారు. అటువైపు ఎవరైతే ఫరీద్ నవాబ్ జంగ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాండ్ డాటర్స్ ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ తోటి ప్రేమ్ సాగర్ రావు ఖచ్చితంగా హెరిటేజ్ ప్రాపర్టీస్ని కాపాడాల్సినటువంటి ప్రేమ్ సాగర్ రావు ఎవరైతే హెరిటేజ్ ప్రాపర్టీని కాపాడతారనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ దీన్ని తీసుకొని ఇవాళ ఈ యొక్క అంటే ఈ చిరాన్ ఫోర్ట్ క్లబ్ని కాపాడేది లేకుండా పైగా అంటే వాళ్ళ యొక్క రాయల్ ఫ్యామిలీస్ 6వ నిజాముకు సంబంధించినటువంటి ఒక చరిత్ర ఆనవాళ్ళు లేకుండా స్పష్టంగా ఇవాళ నేల మట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు మనం పైగా ప్యాలెస్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో అటువంటి ఎంట్రీ చిరాన్ ఫోర్ట్ క్లబ్ కూడా అటువైపు కూడా స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం పైగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే ఈ యాన్సిస్టర్స్ ఉంటారో ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి హక్కుదారులు ఉంటారో గ్రేట్ గ్రాండ్ సన్ నూర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారో ఆ కన్స్ట్రక్షన్స్ డెమాలిషన్ సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే నూర్ గారు. नमस्ते सर आप क्या बोल सकते हैं पूरा ठोड़ रहे आप दिख रहे पूरा आपका विंडोज और पूरा मॉडर्नाइजेशन के नाम पे पूरा तोड़ रहे चिरान क्लब आप कैसा देखते हैं क्या बात हो गया आपका प्रेम सागर राव से आप क्या देखा पूरा प्रेम सागर राव साहब से हमारे बड़े जो है मेरे ग्रैंड मदर अस्मत उनिसा बेगम ये चिरान फूड क्लब है और ये नजीर नवाज जंग दियोड़ी है। इसमें दो पोर्शन है। ये पूरी एंटायर एक दियोड़ी थी जो कि बिल्ड करे इकबाल दौला। उनके जो ग्रैंडसन है एक फरीद नवाज जंग जो हमारी ब्रांच है, एक नजीर नवाज जंग जो हम लोग खड़े हुए यहाँ पे। तो आप देख सकते हैं यू कैन सी कि आधा पोर्शन वहाँ पर है फरीद नवाज जंग का जो प्रेम सागर राव साहब को मेरे नानी मेरे ग्रैंड मदर अस्मत उनिसा बेगम ने और उनके छोटे सिस्टर अहमद उनिसा बेगम ने प्रेम सागर राव साहब को लीज पर दिया था 93 में। आफ्टर दैट उन्होंने वादा करे थे, हाँ ही हैज़ प्रॉमिस कि जो स्ट्रक्चर हमारा जैसा है वैसे ही रहेगा, वो कुछ उसको डिमोलिश नहीं करेंगे। अब थोड़े दिन पहले मार्च 20 के दिन इट वाज ए वेरी इन गुड कंडीशन। अब ये अप्रैल की 4th को जब मैंने चेक किया आकर तो ये डोर्स और ये पिलर्स और ये सब कुछ डिमोलिश हो रहा था, अंदर से काफ़ी डिमोलिश हो चुका है। तो ये जो सामने की ज़मीन है पैलेस के सामने की ऑपोजिट की ज़मीन है वो ज़मीन पे भी ब्रिगेड के लोगों के साथ इनका कुछ अटैचमेंट कुछ एक एग्रीमेंट हुआ प्रेम सागर राव साहब का, तो ये भी जो है सो नहीं बना सकते। और एक हेरिटेज बिल्डिंग के सामने एक आपको एक स्पेस छोड़ना पड़ेगा थोड़ा एक उसके लॉ के हिसाब से, तो वो कंस्ट्रक्ट नहीं कर सकते क्योंकि वो बनाने वाले स्काई स्क्रैपर 30 to 40 फ्लोर्स। ओके तो हमारा एक रिक्वेस्ट ये है कि तेलंगाना गवर्नमेंट से हमारे सीएम साहब से और हेरिटेज अथॉरिटी से और जितने भी अथॉरिटीज है कि हमारी ये जो प्रॉपर्टी है 150 ईयर्स पुरानी जो हमारा पैलेस है, ये हमारा प्रेस्टीज है, ये हमारे ख़ानदान की निशानी है, हैदराबाद की निशानी है, तेलंगाना की शान है, हमारे ख़ानदान की शान है। तो हम ये चाह रहे कि इसको हम सेव करना, हम ये चाह रहे कि ये डिमोलिश नहीं होना। बस हम आप एक बार प्रेम सागर साहब बातचीत हुआ कुछ क्यों तोड़ रहे
आप कभी भी बातचीत हुए, एग्रीमेंट क्यों ब्रीच कर रहे हैं आप बोल के? हाँ, जब भी बात हुई तो वो बोले कि मैं सिर्फ इसको सेफगार्ड करूंगा, रखूंगा एज पर क्लब, मैं इसको रन करूंगा कि कभी तोड़ूंगा नहीं। ही हैज प्रॉमिस टू माय ग्रैंड मदर असमत उन्नेसा बेगम और अहमद उन्नेसा बेगम, उनके छोटे सिस्टर, वो प्रॉमिस करे थे कि डिमोलिश नहीं करेंगे बोल के, मगर अब डिमोलिश कर रहे हैं। तो बस हम ये चाह रहे हैं कि डिमोलिश नहीं करना, और जैसी ये है पैलेस, जैसा स्टैंड है वैसे स्टैंड रहना। ठीक. That's it. ఇక్కడ చూసుకోవచ్చు మనం స్పష్టంగా ఒకసారి ఏరియల్ అంటే ఒకసారి మనం టాప్ యాంగిల్ చూసుకుంటే ఇక్కడ ఇటువైపు ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అటువంటి స్ట్రక్చరే అటువైపు కూడా ప్యాలెస్ ఉంటుంది. అంటే మొత్తం 2 పార్టీషన్లుగా చెప్పుకోవచ్చు ఈ ప్యాలెస్ని. ఒకవైపు పైగా ప్యాలెస్ వచ్చింది, ఇంకోటేమో చిరాన్ ఫోర్ట్. అంటే ఇటువైపు ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ స్ట్రక్చర్, సేమ్ ఎంట్రెన్స్తో సహా మొదలుకుంటే అటువైపు కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. సో కానీ ఇవాళ ప్రేమ్ సాగర్ రావు అయితే దీన్ని మొత్తం డెమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వీళ్ళు వేడుకుంటున్నారు. రాయల్ ఫ్యామిలీ, ఇక్కడ పైగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క హెరిటేజ్ని కాపాడాలి. ఎందుకంటే తెలంగాణకు షాన్గా ఉన్నటువంటి ఈ యొక్క హెరిటేజ్ ప్రాపర్టీస్ని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత భావి తరాలకు కూడా ఖచ్చితంగా నిజాం యొక్క ఆనవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తుంది అనుకుందాం. మరి వీళ్ళు కూడా నెక్స్ట్ ఫర్దర్ కార్యాచరణలో భాగంగా కోర్టును కూడా అప్రోచ్ అయ్యే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. స్పష్టంగా హైకోర్టుకి వెళ్ళినా లేకుంటే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళినా ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే హెరిటేజ్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని గత ప్రభుత్వాలు కొంత అంటే నిర్మాణాల్లో భాగంగా కొంత వాళ్ళు అప్పట్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినప్పుడు కూడా హైకోర్టు ఏ విధంగా అయితే బ్రేకులు వేసిందో అటువంటి తీరుగానే ఇవాళ ఈ యొక్క హెరిటేజ్ ప్రాపర్టీస్ని కూడా ఖచ్చితంగా కోర్టులు కాపాడతాయని కూడా వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. మొత్తం మీద అయితే ప్రేమ్ సాగర్ రావు అయితే ఇవాళ హెరిటేజ్ ప్రాపర్టీస్ని పూర్తిగా డెమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పైనుంచి చూసాం, పైగా ప్యాలెస్లో నుంచి అటువైపు చిరాన్ ఫోర్ట్లో ఏ విధమైనటువంటి హెరిటేజ్ డెమాలిషన్స్ అవుతున్నాయో. గతంలో లీజుకి ఇచ్చిన తర్వాత ప్రేమ్ సాగర్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇవాళ చిరాన్ ఫోర్ట్ క్లబ్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా హెరిటేజ్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం పైగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తారో వాళ్ళు ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం ఏ విధంగా డెమాలిషన్స్ అవుతున్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని ఏం వేడుకుంటారు మాట్లాడదాం. మేడం నమస్తే. आप कैसा देख रहे हैं मैडम ये डेमोलिशंस पूरा? जिसे तोड़ा जा रहा है हम लोग इसको बहुत कंडेम करते हैं, क्योंकि ये 150 इयर्स ओल्ड हेरिटेज है. हम लोग हेरिटेज प्रोटेक्शन से गुजारिश करते हैं, रिक्वेस्ट करते हैं कि इसको लुकआउट करें. और हम लोग 2 डेज़ के अंदर इंशाल्लाह जितना भी हम लोग पूरी कोशिश कर रहे हैं, इंशाल्लाह हम लोग सारे लीगल प्रोसीजर्स लेंगे, एक्शंस लेंगे, और मंडे तक इंशाल्लाह हम लोग इसको हाई कोर्ट में अपील डालने वाले हैं. और हमारी गुजारिश है सीएम साहब से, हमारी गुजारिश है सारे तेलंगाना से कि पब्लिक से कि ये पायगा फैमिली की और तेलंगाना का हेरिटेज है, तेलंगाना की निशानी है. ये पायगा फैमिली जो है तेलंगाना की निशानी है. इसको आप लोग सेव करने के लिए हमारा साथ दीजिए. क्यों तोड़ रहे मैडम, आप क्या सोचते हैं इसके ऊपर, क्यों तोड़ रहे? ये क्यों तोड़ रहे हैं, हम लोग काफ़ी कांटेक्ट करने की कोशिश कर रहे हैं प्रेम सागर को, बट प्रेम सागर हम लोग से कांटेक्ट में नहीं आ रहे. हम लोग सिर्फ इतना जानना चाह रहे हैं कि ये तोड़े क्यों है, क्योंकि ये इतना डिटरेंट भी नहीं है कि इतनी बुरी कंडीशन में नहीं है कि इसको तोड़ना पड़े. ये बहुत अच्छी कंडीशन में है. आप देख सकते हैं उसी का पोर्शन ये है, जुबैदुर रहमान का पोर्शन है, मेरे चीचा का पोर्शन है. ये कितनी अच्छी कंडीशन में, इससे बेटर कंडीशन में वो वाला पोर्शन था. बट हम लोग बहुत कांटेक्ट करने की कोशिश कर रहे हैं प्रेम सागर को, बट वो कांटेक्ट कर नहीं रहे. हम लोग तकरीबन 5 to 6 डेज से एवरी डे गेट पे जाके हम लोग प्रोटेस्ट भी कर रहे हैं. उसके बावजूद भी गेट पे लॉक डाल दिए. गेट में हमारी प्रॉपर्टी पे हमें आने की इजाज़त नहीं दे रहे. हम जानना चाह रहे हैं कि जो कंपनी के साथ ये मिलके सारा डेवलपमेंट कर रहे हैं, कि डेवलपमेंट आप जो है जितनी आपने देखा कि कितनी डीपली उन्होंने डिगिंग कर दी है, तो वो डिगिंग करने से हमारा जो हेरिटेज बिल्डिंग है उसके जो फाउंडेशन है उसको अफेक्ट होगा. तो ये चीज़ें सारी कंसिडर करने की ज़रूरत है, क्योंकि ये इतना अच्छा, इतना खूबसूरत हेरिटेज है, इतना खूबसूरत पैलेस है. ये 4 पोर्शन में डिवाइड है मेरे चीचा का, और ये जो पोर्शन की मैं बात कर रही हूँ वो मेरे फादर का है, जो मेरी दादी से मेरे फादर को इनहेरिट हुआ था. तो ये पोर्शन जो है, ये पैलेस बहुत खूबसूरत है. ये एक क्या कहना चाहिए, तेलंगाना की खूबसूरती में, तेलंगाना के कल्चर में, और तेलंगाना जो आज है, जिससे पहले दक्कन बोला जाता था, दक्कन की खूबसूरती जो मशहूर थी सारी दुनिया में, जो आर्किटेक्ट जो दक्कन का मशहूर था सारी दुनिया में, और सारी दुनिया से एक चीज़ को इंस्पायर करके इस पैलेस को बनाया गया था, उसको प्रिजर्व करना,
इसको प्रिजर्व करना बहुत इम्पोर्टेंट है। तो हमारी रिक्वेस्ट है सारी पब्लिक से, तेलंगाना की पब्लिक से हमारी रिक्वेस्ट है, तेलंगाना की गवर्नमेंट से हमारी रिक्वेस्ट है कि इसको प्रिजर्व करने में हमारी मदद करें। इसके अगेंस्ट एक्शन लेने के जो सागर कर रहे हैं उसको रोकने के लिए इसके अगेंस्ट जो है एक्शन ले। नहीं, आपका गवर्नमेंट के क्या भरोसा है, मगर उन्हें भी सेम कांग्रेस पार्टी एमएलए है, हाँ। गवर्नमेंट रूलिंग है, तेलंगाना में भी कांग्रेस पार्टी का है, आपका क्या भरोसा है रेवंत का गवर्नमेंट पे? भरोसा ये है कि रेवंत अन्ना ने हमेशा ये कॉन्फिडेंस दिया है कि जितनी भी जैसा हैदराबाद को ब्यूटिफिकेशन में बहुत ज़्यादा वो बढ़ चढ़ के हिस्सा लेते हैं। जैसा कि ओल्ड सिटी हो तो उसको सिटी ऑफ गोल्ड बोलते हैं, सिटी ऑफ पर्ल्स बोलते हैं, तो उसको आप ब्यूटिफिकेशन करने में पूरी कोशिश कर रहे हैं। जितने भी हेरिटेज है अब जो पहले बंद थे, जैसा इरम मंजिल है और ब्रिटिश काउंसिल जो था, और ये जो अभी ये कौन सा है सर पास अमेरिकन कॉन्सुलेट था, उसको ब्यूटिफिकेशन किया है, तो इसको क्यों छोड़े हुए? अगर ये किसी के अगर अंडर भी आ रहा है तो आप क्वेश्चन कर सकते हैं कि ये प्रॉपर्टी तेलंगाना की प्रॉपर्टी है, तो आप इसको क्वेश्चन कर सकते हैं। प्रेम सागर को गवर्नमेंट क्वेश्चन कर सकती है कि आप ये हेरिटेज को कैसे तोड़ सकते हैं। अगर वो ये बोल रहा है कि मैं ब्यूटिफिकेशन कर रहा हूँ, तो आप ब्यूटिफिकेशन करने के लिए भी आप जो बिना परमिशन के, बिना हेरिटेज सोसाइटीज़ के परमिशन के, बिना आर्कियोलॉजिक सर्वे परमिशन के आप उसको तोड़ नहीं सकते। आपने देखा कि कितनी बुरी तरीके से टूटा हुआ है। సో మనతో పాటు ఫరీద్ నవాజ్ జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రేట్ గ్రాండ్ డాటర్ కూడా మనతో పాటు జాయిన్, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఖచ్చితంగా హెరిటేజ్ ప్రాపర్టీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు ఎట్లా చూస్తారు, ఎందుకు ఇవాళ ప్రేమ్ సాగర్ రావు ఈ యొక్క హెరిటేజ్ ప్రాపర్టీని డెమాలిష్ చేస్తారో మాట్లాడతాం. మేడం, మీరు ఎట్లా చూస్తారు ఈ డెమాలిషన్, ఎందుకు ఇవాళ ప్రేమ్ సాగర్ రావు డెమాలిషన్ చేస్తారంటారు? మీరు ఈ న్యూ జనరేషన్ జెన్జీ కిడ్గా మీరు ఎట్లా దీన్ని ఫీల్ అవుతున్నారు? First of all, I personally think that as a second generation, it's my responsibility to come forward and express my displeasure in this. क्योंकि डिमोलिशन इस किस्म से हो रहा है दैट फर्स्ट ऑफ ऑल, जैसे मेरे मदर ने अभी कहा कि हम लोग पहले उनको क्वेश्चन कर रहे हैं कि क्यों हो रहा है, उन्होंने आंसर नहीं दिया. ही इज़ डिक्लाइनिंग आवर आंसर एंड इज़ नॉट गिविंग अस एनी रीजनिंग बिहाइंड इट. एंड क्यों बोले तो ये सिर्फ क्या बोलते हैं हैदराबाद की शान नहीं है. एंड हैदराबाद में जितने लोग और जितनी फैमिलीज एंड जो रॉयल फैमिली जो आज तक रहते हुए आई है उसकी निशानी है. एंड दिस प्रूव्स कि हैदराबाद किस लेगेसी से, किस बैकग्राउंड से आता है. एंड दिस इज़ नॉट जस्ट अ सिंपल स्टैंडिंग होटल दैट लाइक building that you can just destroy. So I would like to appeal to the public to come together and साथ में आके हमारे साथ ठहरे and इसको protect करे, क्योंकि this is not just our house, this is everybody's legacy. This is our background, this is our originality, this is our sanctuary. तो for our next generation, I think that जिसमें हम लोग बड़े हुए, जिसमें हमारे मदर बड़े हुए, जिसमें हमारी इतनी generations आई एंड जिसके साथ हम लोग का इतना अटैचमेंट जुड़ा हुआ है, उसको उन्होंने बिना कोई लाइक प्रूफ के, बिना कोई एक्सक्यूजेस के, बिना कोई एक्सप्लेनेशन के जो उन्होंने डिस्ट्रॉय कर रहे हैं विदाउट एनी अग्रीमेंट, दैट I make sure that I put it out there that कि कोई सपोर्ट नहीं है, कोई उनका वो नहीं है कि प्रूफ नहीं है कि क्यों कर रहा है ऐसा, उसके बगैर उन्होंने ये कर रहे हैं. एंड आई कम्प्लीटली थिंक दैट कि he needs to come forward and explain first of all and make sure that his actions are speaking his words, क्योंकि वो जैसा बोल रहे हैं कि वो demolish नहीं कर रहे, but if you look around you see everything is completely destroyed and turning into rubbles. उस हिसाब से I think कि अभी हम लोग को ये चीज़ को एड्रेस करना चाहिए. एंड आई नीड एवरीबडी टू कम टुगेदर एंड प्रोटेक्ट आवर फैमिली. नो, रेवंत रेड्डी जी का गवर्नमेंट है, उन्हें भी कांग्रेस पार्टी एमएलए है प्रेम सागर राव ने. रेवंत रेड्डी जी ने ऑलरेडी हैदराबाद पूरा तोड़ रहे, ब्यूटिफिकेशन एक नाम के ऊपर पूरा तोड़ रहे, और उनका एमएलए भी सेम यही कर रहे. आप कैसा सोचते हैं, क्या क्या बोलना फ्रॉम हिज पर्सपेक्टिव वो रिन्यूएट कर रहे हैं, ठीक है, बट दिस इज a bit of a private property and a bit of a क्या बोलते heritage. तो आप अगर इसको तोड़े, ब्यूटिफिकेशन कर रहे हैं, so first of all I think in my personal opinion कि अगर उन्होंने कुछ इसको रिन्यूवेट भी करना चाह रहे हैं तो the family members has to have an agreement on it. ठीक है, तो जैसा रेवंत रेड्डी, जैसा मेरे मदर बोले कि हर चीज़ में ब्यूटिफिकेशन कर रहे हैं, उन्होंने एडवांस कर रहे हैं, मे बी उन्होंने तोड़ रहे होंगे, मे बी उन्होंने कुछ भी कर रहे होंगे, दैट्स अ कम्प्लीटली डिफरेंट टॉपिक टू कंपेयर टू दिस, क्योंकि यहाँ पे स्टिल हमारी फैमिली जिंदा है, हमारी फैमिली यहाँ पे स्टिल रहती एंड हम लोग का स्टिल आना जाना यहाँ पे है एंड दिस इज स्टिल अंडर आवर प्रोटेक्शन एंड अंडर आवर व्यू. एंड ये चीज़ में अगर उन्होंने इसको अपग्रेड करना चाह रहे हैं या कुछ भी करना चाह रहे हैं, देन आई फील लाइक जस्ट बिकॉज ही इज पार्ट ऑफ दैट
he has that kind of backing, I still think that he needs to come forward and be responsible and have our agreement and our understanding before he takes any steps.